Third principle, strong principle. Romans chapter 14 verse 17. Romans chapter 14 verse 17. Amazing. All right, నీ లైఫ్ స్టైల్ ఎలాగున్నదో it will define you. It will define this. Through this words, it will define your lifestyle. For the kingdom of God is not meat and drink, but righteousness, peace and joy in the Holy Ghost. Amen. Praise the Lord. E major. Righteousness, peace, joy in the Holy Ghost. మళ్ళీ ఒకసారి, నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. ఎవరన్నా నిన్న హే అన్నారు అనుకో, ఆత్మలో ఆనందం ఎక్కడికి పోయింది? We don't know. So all throughout your life, make sure that these three things doesn't move away from your life. Righteousness, peace and joy in the Holy Ghost. At any cost, ఏది ఏమైనా అవి పోగొట్టుకోకండి. పోయినయా చాలా ప్రమాదం. ఇప్పుడు నేను చెప్తా ఉంటేనే కొంతమంది మొహాలు ఎలా, నో జాయ్. ద జాయ్, జాగ్రత్తగా గమనించండి, జాయ్ హ్యాస్ అన్ అవుటర్ ఎక్స్ప్రెషన్. Joy is an inner thing which has an outer expression called happiness. Smile, happiness. Smile. Jesus loves me. Loves you or loves me? Okay, right. So turn to your neighbor and say, smile. కొంతమంది చాలా సీరియస్గా స్మైల్. నీ పాటకి నీ ఎక్స్ప్రెషన్కి ఏ కనెక్షన్? నెవర్. మేక్ షూర్ యూ విల్ నెవర్ లూజ్ దిస్ థింగ్స్. రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ రాజ్యంలో ఉన్నావు కాబట్టి ఆ రాజ్యానికి సంబంధమైన ప్రతి విషయం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఒకసారి రైచియస్నెస్ అన్న, పీస్ అన్న, జాయ్ అన్న పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు బయటకు వస్తావు. బయటికి రాగానే, ఆ కంచె బయటికి రాగానే ఆ రాజ్యంలో ఉన్న విషయాలు నీ జీవితంలో పనిచేయడం ఆగిపోతుంది. సంథింగ్ కాంట్రరీ విల్ హ్యాపెన్. దీస్ ఆర్ డేంజరస్ థింగ్స్. సో మేక్ షూర్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ దేర్. ఆల్ రైట్, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఆర్ యు ఆల్ ఏబుల్ టు గెట్ ఇట్? ఓకే, 1 Corinthians chapter 3:21. 1 Corinthians chapter 3:21, లాస్ట్ పార్ట్. ఆ ఫస్ట్ పార్ట్ నాకు వద్దు, లాస్ట్ పార్ట్. ఫర్ ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. అన్నీ నీయే. యూ డోంట్ బిలీవ్? ఓకే. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బిలీవ్? నేను చక్కగా అడిగాను, ఎంతమందికి నమ్మాలి అని కోరుకుంటున్నారు? ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు అన్నది చాలా స్ట్రైట్ క్వశ్చన్. అది నిజంగా నమ్ముతున్నారంటే చాలా చేతులు కిందకి దిగిపోతాయి నాకు తెలుసు. ఎంతమంది కోరుకుంటున్నారు? ఆల్ థింగ్స్ ఆర్ యోర్స్. కొంతమంది అండి రోజు ఆ చూపులో నాకు అర్థమైపోతుంది మీరు ఎంత నమ్మారు. ఆ సెకండ్ పాయింట్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. He believed in the Lord and it was credited to him as. Do you believe all things are yours? Really? మన జీవితంలో చాలా విషయాలు ఎందుకు జరగవు తెలుసండి? We don't believe this. Have that mentality. This is king's mentality. We are called as kings and priests. King's mentality. ఒక్కొక్కసారి ఆ మెంటాలిటీతో కొంతమంది నిన్ను వేరేగా చూస్తారు. డోంట్ వరీ, దే విల్ లుక్ ఎట్ యు యాజ్ మెంటల్, బట్ దెన్ దట్ ఈస్ మెంటల్ ఈస్ అ మెంటాలిటీ, ద మెంటాలిటీ ఆఫ్ ఎ కింగ్. ఆల్ థింగ్స్ ఆర్ యువర్స్. తెలుగులో ఎలా ఉన్నదండి? మీరందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారా? సమస్తము మీవే. సమస్తం అందరూ చెప్పండి, సమస్తము నాదే అనండి. కొంచెం గట్టి చెప్పండి, మళ్ళీ కొంచెం గట్టి చెప్పండి. సమస్తము నీదే అయితే ఒక చిన్న
చిన్న విషయం అడుగుతాను. ఎందుకు అడుగుతున్నా మరి? ప్రభువా అని మొదలు పెడతావు కదా నీ స్టోరీ. ప్రభువా అని అడుగుతావే. ఎందుకు అడుగుతున్నావు? సమస్తం నాదే అన్నావు కదా. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, యూ నీడ్ టు రియలీ నో వాట్ ఈస్ ప్రేయర్. You need to really know what is fasting prayers. You need to really know that word in Greek, kata lambano. Stretch out your hand and take it because it belongs to you. Alright? ఒక విప్లవంతో కూడుక రెవల్యూషనరీ ఐడియా ఒకటి చెప్తాను జాగ్రత్తగా. నెవర్ యూజ్ యువర్ ప్రేయర్స్ ఫర్ సమ్, అవి ఉన్నాయి జాగ్రత్తగా, ఫర్ సమ్ నీడ్స్. ఆల్రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎంతమంది మీ అవసరాల కొరకు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి నిజంగా అబద్ధం ఆడకండి. ఎంతమంది కదండి? అలాగే వచ్చింది ఒక మాట చెప్తాను. అది బేబీ లెవెల్, అది రాంగ్ అంటలేదు. ఇట్స్ ఎ బేబీ లెవెల్. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడు అంటే, నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటాను, మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటాడు, అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటే పరిశుద్ధుడైన పౌలుకి నీడ్స్ లేవా? హలో, మై గాడ్ షల్ సప్లై ఆల్ యోర్ నీడ్స్ అంటాడు. ఆయనకి నీడ్స్ లేవా? ఆయనకి అవసరాలు లేవా? ఎందుకు అలాగ అంటున్నాడు అంటే, పక్కన ఆయన క్లాసే వేరు అనండి. ఆయన క్లాసే వేరు. ఆయన క్లాసే వేరు. హీ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ క్లాస్. ఇట్స్ ద హైయెస్ట్ క్లాస్. అమేజింగ్. ఇట్స్ అమేజింగ్. సో నీ నీడ్స్ కొరకు ప్రేయర్ని వాడుకోకు. నీకు ఏదైతే కావాలో ఆ ఫినిష్డ్ వర్క్, యేసు ప్రభు కార్యం చేసిన ప్రతి క్రియలు అవి నీకు అందించబడ్డాయి. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు బిలీవ్ ఇట్, వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ ఇట్. ఆమేన్. ఎంతమందికి సక్సెస్ కావాలి? దేవుడు పరలోకం నుంచి కిందకి పాడేయడు. అది గాల్లోంచి వచ్చేది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎంతమందికి సక్సెస్, రిచెస్, ఫ్రూట్ఫుల్ అవ్వాలి? నిజమే, మంచి అవన్నీ. కానీ ఎంతమందికి కావాలి అంటే, ఈరోజు నా ఆన్సర్ ఏంటంటే, దేవుడు నీకు పరలోకపు బుద్ధిని ఇచ్చాడు. గాడ్ గేవ్ యూ విజ్డమ్. యూజ్ దట్ విజ్డమ్, వర్క్ ఆన్ ఇట్. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ.